గాడ్, 6th సెంచరీలో వచ్చిన అదే వ్యాధి. ఏ వ్యాధి ఇండియాకి రాకూడదని బౌద్ధ ధర్మ చైనాకి వెళ్లారో అది ఇప్పుడు వచ్చేసింది. ఎంత పెద్ద ద్రోహం! చిన్న పండు ఎలాగైనా పట్టుకుని ప్రాణాలు తీసేయాలి. లేదు అరవింద్, ఇప్పుడు అది ముఖ్యం కాదు. వాడికన్నా ప్రమాదం వాడు వ్యాపింపజేసిన వ్యాధి. పేషెంట్స్ ని ఇలా ఇక్కడే ఉంచితే వ్యాధి ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. కమ్. ఇప్పుడు ఈ పేషెంట్స్ ని ఇమీడియట్ గా ఐసోలేషన్ వార్డ్ కి మార్చాలి. అశ్విన్, నువ్వు హెల్త్ మినిస్టర్ ని కాంటాక్ట్ చేసి సిచువేషన్ లోని సీరియస్నెస్ గురించి చెప్పు. ఇమ్రాన్, నువ్వు పేషెంట్స్ తాలూకు మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి WHO కు మెయిల్ పంపు. నిషా, మాలతి, ఈ డిసీజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ టెలిగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా తెలియపరచండి. ముఖ్యంగా మీరిద్దరు న్యూస్ ఛానల్స్ ని కాంటాక్ట్ చేసి ప్రజలకి దీని గురించి అవగాహన కలిగించండి. అరవింద్, నేను వెళ్లి హాస్పిటల్ డీన్ ని మీట్ అవుతాను. నువ్వు చీఫ్ డాక్టర్ ఎక్కడున్నారో చూసిరా. ఓకే, లెట్స్ గో. ఏంటమ్మా నువ్వనేది? 6th సెంచరీలో వచ్చిన డిసీజా? అవును డాక్టర్, 6th సెంచరీలో చైనాలో ఈ డిసీజ్ వచ్చి లక్షలాది మంది చనిపోయారు. కంచె నుంచి బోధి ధర్మ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి న్యాయం చేశారు. ఫారెన్ వెళ్ళిన ఫస్ట్ డాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఆ డిసీజ్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. అందులో 3 పేషెంట్స్ మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ఏమిటమ్మా నువ్వనేది? జనరల్ వార్డ్ బెడ్ నెంబర్ 76, 77 and 78 డాక్టర్. ఓహో, ఆ అన్నవరం పేషెంటా? ఎస్ ఎస్. అది అమ్మవారమ్మా. చికెన్ పాక్స్ యాంటీవైరల్ ఒక డోస్ ఇస్తే మండే డిశ్చార్జ్. లేదు డాక్టర్, వాళ్ళని వేరే వార్డ్ కి మార్చాలి. జనరల్ వార్డ్ లో ఉంచితే 3 రోజుల్లో మిగిలిన పేషెంట్స్ కి వ్యాపిస్తుంది. వెంటనే వాళ్ళని వేరే వార్డ్ కి మార్చి అటెండ్ చేసే డాక్టర్ కి, నర్స్ కి ఫేస్ మాస్క్ ఇవ్వండి. ఇలా చూడమ్మా, బ్లడ్ టెస్ట్, యూరిన్ కల్చర్ అన్ని పరీక్షలు చేసి తీరాలి. రిజల్ట్ రావడానికి 5 రోజులు పడుతుంది. అంతవరకు అమ్మవారి ట్రీట్మెంటే. అంతకి నయం కాలేదంటే అప్పుడు మెడిసిన్ మారుతాం. డాక్టర్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాక్టర్. అంత టైం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ డాక్టర్. నాకు టైం లేదమ్మా. అవుట్ పేషెంట్స్ కూడా నేనే చూడాలి. డాక్టర్, They must be here. చీఫ్ డాక్టర్ మహా స్ట్రిక్ట్. డబ్బులు ఇవ్వకపోతే చూడని చెప్తున్నానా? ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. హలో హలో అరవింద్. ఏం శుభ? అరవింద్, వెంటనే హాస్పిటల్ వెనక నుంచి బయటకు వచ్చేసాయి. ఏ డాంగ్లీ నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? అరవింద్, తొందరపడకు. వాడిని మనం ఇప్పుడు ఏం చేయలేం. వాడి కంటికి చిక్కావంటే అంతా వృధా అవుతుంది. అరవింద్, ప్లీజ్ అండర్స్టాండ్. అరవింద్, ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? హాస్పిటల్ వెనక పక్కొచ్చే, నేను వస్తాను. వస్తాను.
హలో నేను డాంగ్ని మాట్లాడుతున్నాను. 东尼你好吗？ అది అలా ఉంచండి. నేను ఒకటి మైండ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఎందుకో అది నా వల్ల కాలేదు. దానికి కారణం తెలుసుకోవాలి. నేను వెంటనే గురుగారితో మాట్లాడాలి. 不可能， అలా జరిగే అవకాశమే లేదు. డాంగ్లీ అందరి మైండ్ ని కంట్రోల్ 个 చేయగలరు. 人的思想。现在 అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? దక్షిణ భారతంలోని తమిళనాడులో ఉన్నాడు. 他不能 అక్కడున్న ఒక వ్యక్తి మైండ్ నే కంట్రోల్ చేయలేకపోయానని చెప్తున్నాడు. 他不 తను అక్కడ ఉండకూడదు. ఎందుకమ్మా? అతన్ని తిరిగి రమ్మని చెప్పు. నేను రాను. 不回来。 ఎందుకు నేను వాడి మైండ్ కంట్రోల్ చేయలేకపోయాను? దామో అది దామో రక్తం. అప్పుడే ఆయన్ని చంపేశాం. ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందో చూస్తా. వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. వాడు ఇక్కడే ఉన్నాడు, మన కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ? అడుగు, నీ వైపు వస్తున్నాడు. తలదించు. వెళ్ళండి వెళ్ళండి, వెనక్కెళ్ళవయ్యా.
ఫోన్ చేసిందా? హాస్పిటల్ కూడా వాడు వచ్చాడని చెప్పింది. పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. మమ్మల్ని రమ్మంది. ఓ గాడ్, ఏమైంది సుభా? మనం అనుకున్న దానికన్నా వాడు చాలా డేంజరస్. ప్రాణాలు కాపాడుకుని పారిపోయి రావడమే కష్టమైంది. అరవింద్, 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 ఏమైంది అరవింద్? జీవితంలో ఏ వ్యక్తి అయినా ఎన్ని ఒడిదుడుగులు సంభవించినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటారు. పౌరులు కూడా వెన్ను చూపించకూడదు అంటారు. ఇవాళ వాడికి వెన్ను చూపి పారిపోయి రావడం పెద్ద పౌరుషం అనుకుంటున్నావు కదూ? మనల్ని ఆస్ట్రేలియాలో కొట్టారు, శ్రీలంకలో కొట్టారు, ఇప్పుడు మన దేశానికే వచ్చి కొడుతున్నారు. మన వాడికి వెన్ను చూపి పిరికి వాళ్ళ పారిపోయొచ్చాం. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అరవింద్. పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం అన్నావు కదా, ఇప్పుడు ఒక్కొక్క దేశంతోనూ చావు దెబ్బలు తింటున్నాం. దెబ్బకి దెబ్బ కొట్టాలి. వాడు ప్రాణాలతో ఈ దేశం దాన్ని పోకూడదు. వద్దు అరవింద్, హిస్ టూ పవర్ఫుల్. వాడిని ఎదిరించి మనం గెలవలేం. అవును, గెలవలేము. ఇలా చేతులు ఎత్తేయడానికి ఆ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు పౌరుషాన్ని సమాధి చేశాం. దాన్ని బయటికి తీయాలి. అరవింద్, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ముందు తెలుసుకోవాలి. రోషానికి పౌరుషానికి పోయి యుద్ధం చేశారే మన పక్క దేశంలో. గెలవగలిగారా? చచ్చిపోయారు. పౌరుషానికి ద్రోహానికి తేడా తెలుసుకో. ఒకే ఒక్క దేశాన్ని 9 దేశాలు కలిసి మట్టు పెట్టడం పౌరుషం కాదు, ద్రోహం. అర్థమైంది అరవింద్. వాణ్ణి వదిలిపెట్టమని నేను అంటం లేదు. దానికి ముందు నిమిషానికి వ్యాపిస్తున్న ఈ వ్యాధిని అరికట్టాలి. ఆ తర్వాత వాణ్ణి అంతం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మనం చేయలేం. చెయ్యగలం. వాడిని అంతం అందించడం, ఆ వ్యాధిని అరికట్టడం ఒకే ఒక్కడి వల్ల అవుతుంది. బోధిధర్ముడు. ఆ డిఎన్ఏ రీసెర్చ్ మొదలు పెట్టాలి. బోధిధర్ముని శక్తి సామర్థ్యాల్ని మళ్ళీ తీసుకురావాలి. మీరు చెప్పినట్టుగానే దెబ్బకు దెబ్బ కొడదాం. వాడిని కొట్టే కొట్టుడికి లోకంలో ఎక్కడైనా కల్లో కూడా ఒక భారతీయుడి మీద చేయి వేయడానికి ఏ దేశస్థుడైనా భయపడాలి. అందుకు హ్యూమన్ జెనెటిక్ ల్యాబ్ కావాలి. ఎవ్వరికీ తెలియకూడదు. 12 రోజులు మనం వాడి కంట పడకూడదు. నాకు తెలిసిన ఒక ల్యాబ్ ఉంది. అక్కడ 12 రోజులు మనం ఉండబోయే చోటు ఎవరికీ తెలియకూడదంటే మీలో ఎవరో ఒకరు బయట నుంచి హెల్ప్ చేయాలి. ఆ వ్యక్తి కూడా మనం ఎక్కడున్నామో తెలియకూడదు. కరెక్ట్. మాల్తి, యు ఆర్ ద రైట్ పర్సన్. మనందరి సిమ్ కార్డ్స్ ని డియాక్టివేట్ చేయాలి. 2 కొత్త సిమ్ కార్డ్స్, ఒకటి మనకి, ఒకటి మాలతికి. మనకు అవసరమైన థింగ్స్ అన్ని మాలతి ద్వారానే వస్తాయి. కానీ మాలతికి మనం ఎక్కడున్నామో తెలీదు. ఎలాగో మీకు నేను చెప్తాను. మాలతి, నీ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ని తీసుకోండి. రేపు కొత్త సిమ్ కార్డ్ పంపుతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడుందో చెప్పు. ఇది అడయార్ బ్రిడ్జ్, ఇది గాంధీ మండపం, ఇది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వీటి మధ్యలో ఉన్నదే ఐఐటి క్యాంపస్. అశ్విన్ చెప్పిన చోటు ఇదే. ఈ ఐఐటి వెనక ఓ పెద్ద అడవి ఉంది. ఐఐటి మొత్తం 650 ఎకరాలు. ఇందులో 450 ఎకరాలు ఫారెస్ట్. సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఇది కాంపోజిట్స్ టెక్నాలజీ సెంటర్, ఇది మెషిన్ డైనమిక్స్ సెంటర్.